రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం వచ్చింది. ఇల్లులన్నీ నేలమట్టం కావడంతో గ్రామస్తులంతా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దాంతో ఆ గ్రామం ఎలుకలకు స్థిర నివాసంగా మారింది. పైగా గ్రామంలో మనుషులే లేకపోవడంతో ఎలుకల సంఖ్య రోజురోజుకి పెరగసాగింది. ఒకసారి ఆ ఊరిని ఆనుకొని ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు, వంకలు ఎండిపోయాయి. నీళ్లు దొరక్క జంతువులు విలవిల్లాడాయి. నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు ఆ ఊరిలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా దారిలో వందల సంఖ్యలో ఎలుకలు వాటి కాళ్ళ కింద పడి నలిగిపోయాయి. అది చూసి ఎలుకలు రాజు ఏనుగుల దగ్గరకు వెళ్ళి, మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తుండగా మా మిత్రులు మీ కాళ్ళ కింద పడి చనిపోయారు. మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు దయచేసి వేరే దారిలో వెళ్ళండి. మేము కూడా మీకు అవసరం వచ్చినప్పుడు ఏదో విధంగా సహాయపడతాం అని చెప్పాడు. మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం. అయితే మీలాంటి చిన్న జంతువుల నుంచి మాలాంటి పెద్ద జంతువులు ఎలాంటి సహాయాన్ని తీసుకోవు, సరికాదా, ఆశించవు కూడా అని గర్వంగా పలికాయి ఏనుగులు. అన్నమాట ప్రకారం వేరే మార్గం మీదుగా అడవి చేరుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు వలలో ఉన్న వాటిని ఎలా రక్షించాలో తోచలేదు. ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు. వేలాది ఎలుకలు అడవిలోకి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్ళతో కొరికి వాటిని విడుదల చేశాయి. ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకున్న ఏనుగులు వాటికి క్షమాపణలు చెప్పి అతిథి మర్యాదలు చేసి మరీ సాగనింపాయి ఏనుగులు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.